ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళే రూట్లో వచ్చేసి ఈరోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది. చందన షాపింగ్ మాల్ దగ్గర వచ్చేసి బరికేట్లు ఏర్పాటు చేశారు కదా, అక్కడ బరికేట్లు లేకపోయింటే ఈరోజు ఒక రైతు కొద్దిగా మిస్ చనిపోవడానికి స్పాట్లో డెత్ అయ్యేది. సో చందన షాపింగ్ మాల్స్ వచ్చాక అక్కడ బరికేట్లు పెట్టారా, లేకపోతే బరికేట్లు ఇంతకు ముందు నుంచి అక్కడ బరికేట్లు పెడుతున్నారా అనేది మీరు కామెంట్లో చెప్పండి. ఒక రైతు ఈరోజు వెనక పీచికారీ చేసేది ట్యాంక్ వెనక పెట్టుకొని తను రోడ్ క్రాస్ చేయడానికి అక్కడ బరికేట్లు లేకపోయింటే క్రాస్ చేసేవాడు. బరికేట్లు ఉన్నాయని చెప్పేసి డివైడర్ ఎక్కాడు. తనకి వయసు పైబడింది కాబట్టి పిచికారీ కొట్టే ట్యాంక్ వెనక పెట్టుకొని తను డివైడర్ ఎక్కాడు. సో అక్కడ డివైడర్ ఎక్కాడు, మళ్ళీ అక్కడి నుంచి అలాగే కింద పడిపోయాడు. కొద్దిగా మిస్ ఏదైనా లారీ కానీ బస్ కానీ లేకపోతే ఏదైనా వెహికల్స్ వచ్చినా కార్కి తగిలాడు. ఈ రైతు వచ్చేసి కింద పడినప్పుడు అక్కడి నుంచి కార్ వచ్చి ఉంటే ఈరోజు ఆ రైతు వచ్చేసి స్పాట్లో డెత్ అయ్యేది. చందన షాపింగ్ మాల్ దగ్గర ఆటోస్ కూడా అడ్డుదిడ్డుగా నిలబడుతున్నాయి. అవి ఉన్నా కూడా అక్కడ ట్రాఫిక్ ఎక్కువ అవుతూ ఉంది. రోడ్లు వెడల్పు చేయండి, అంతేగాని బరికేట్లు పెట్టి ప్రజల ప్రాణాలు పోయేలాగా చేయకండి. ఈరోజు నా కళ్ళ ముందే వృద్ధుడు చనిపోయేవాడు. సో ఇంకొకటి రైతులకు కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏంటంటే వయసు పైబడిన రైతులకు దయచేసి మీరు టౌన్లో పంపించకండి. ఏదైనా ఉంటే వాళ్ళకు ఉన్న చోటనే వర్క్ చూపించేలాగా చేయండి, అంతేగాని ఇలా వయసు పైబడిన రైతులకు మీరు పంపించి వాళ్ళకు అసలు ఆ ట్యాంక్ వెనక చాలా వెయిట్ ఉంది, అది మోయడానికి కూడా తనకి అవ్వడం లేదు. అధికారులు కూడా ట్రాఫిక్ వాళ్ళు కూడా బరికేట్లు పెట్టారు ఓకే, కానీ అక్కడ ట్రాఫిక్ కూడా అవుతూ ఉంది, అది కూడా చూడండి. అవసరమైతే రోడ్లు వెడల్పు చేయండి, అంతేగాని ఇట్లా చిన్న రోడ్స్లో బరికేట్లు పెట్టి చేయకండి.